ఈరోజు దేవుని మాట కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారలారా, దేవుడు కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం ద్వారా మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీతిమంతులను యెహోవా ఏం చేస్తున్నాడు? నీతిమంతులను ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు, అంతేగాని వేరొక దానికి అప్పచెప్పే దేవుడు కాదు. ఆయన కేవలము ఆశీర్వదించే దేవుడు మాత్రమే. ఏమాత్రం మనకు సమస్యల్లో పెట్టే దేవుడు మాత్రం కాదు. కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కేడెము ఎంతో బలమైనది. ఆ కేడెముతో కప్పినప్పుడు ఎలా ఉంటుందంటే, అసలు ఎటువంటి ఆందోళన కానీ, భయం కానీ, చలి, వర్షం, వేడి ఏమి ఉండదన్నమాట. చాలా సంతోషంగా ఉంటుంది. అది ఒక రక్షణ కవచము. కేడెంతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కేడెము ఏ రీతిగా సురక్షితంగా ఉంటుందో మానవునికి, దేవుని యొక్క దయ మనకి అంత సురక్షితము, మేలు, క్షేమము. ఆయన కేడెంతో కప్పినట్లు ఏం చేస్తున్నారంట? దేవుడు దయతో కప్పుతాడంట దేవుడు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయన నామమును ప్రేమించేవారు ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ యొక్క లోకంలో ఏ సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలు వారు జ్ఞాపకం చేసుకోరు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులు వారికి తెలుసు. ఈ కారణంగా ఈ సమస్య వచ్చింది, ఇలాగా జరగడం వల్ల ఈ సమస్య వచ్చింది అన్న ఆలోచన వారిలో ఉంది కాబట్టి వారు ఏమాత్రం కృంగిపోరు, జడవరు. దేవుడు తగిన కాలమందు దేవుడు మొత్తం సమస్యలను తీర్చే దేవుడుగా ఉన్నాడు. మాకేమాత్రము భయం లేదు అని ఆనందంతో వారు ఉంటారన్నమాట. దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారు ఎప్పుడు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. చాలామంది అనుకుంటారు, ఏంటి వీరికి ఏమీ లేదు కదా, వీరికి అప్పుల బాధలు ఉన్నాయి, వీరికి ఈ బాధలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, వీరికి ఇవి లేవు, అవి లేవు, అయినా సరే ఏంటి ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు అని అనుకోవచ్చు. అది కేవలం అందరికీ జరిగే పని కాదు. దేవుని కృప ఉన్నవారు, దేవుని ప్రేమించేవారు మాత్రమే ఆ ఉల్లాసం, ఉత్సాహంగా ఉంటారన్నమాట. ఆ ఉల్లాసము, ఉత్సాహము నీవు పొందాలి అంటే ఏం చేయాలి? మనం దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన ఒక ప్రేమ ఎప్పుడైతే మన హృదయంలో చొరబడుతుందో, ఆయన ప్రేమ గురించిన విలువ మనకి తెలుస్తుందో, మనం కూడా ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటాము. ప్రతీది నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు. ప్రతీది ఆయన నెరవేర్చే దేవుడు. మనకి మేలు, క్షేమం అయితే ఆయన నెరవేరుస్తాడు. అనవసరమైనవి, వ్యర్థమైనవి, మన జీవితంలో కష్టమైనవి, నష్టమైనవి మాత్రం ఆయన ఇవ్వడు. మనకంతా క్షేమము, మేలు, ఆశీర్వాదకరమైనది మాత్రమే ఆయన అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఈ యొక్క సత్యాన్ని ఎరిగి మనం ఆయన ప్రేమిస్తే మనము ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా ఉంటామన్నమాట. ఎప్పుడైతే మన జీవితంలో ఆనందము, యొక్క ఉల్లాసము మన హృదయంలో ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట. ఆరోగ్యం అనేది చాలా ప్రాముఖ్యము. ఈ యొక్క ఆరోగ్యం కావాలంటే ఏం కావాలి? ఉల్లాసం కావాలి. ఉల్లాసం కావాలంటే ఏం చేయాలి? దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, నా స్నేహితులారా, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులను ఆశీర్వదించే దేవుడు. ఆయన నీతిమంతులను ఆశీర్వదిస్తానంటున్నాడు. మరి మనం ఆ యొక్క నీతిని మనం పొందాలి అంటే ఏం చేయాలి? ఆ యొక్క నీతి మార్గంలో నడవాలంటే మనం ఏం చేయాలి? నీతిని పొందాలి అంటే మనము ఆయన యొక్క నామాన్ని మనం ధరించుకోవాలి. ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిని ప్రేమించే వారంగా ఉండాలి. ఆయనలో నడిచే వారంగా ఉండాలి. ఆయనతో సహవాసం చేసే వారంగా ఉండాలి. ఈ రీతిగా మనం ఆయనతో ఉంటే వేరొక ఆలోచనలు, వ్యర్థమైన తలంపులు, వ్యర్థమైన స్నేహితులు అంటే ఏంటి?
సినిమాకి వెళ్దాము, షికారుకి వెళ్దాము, తీసుకువెళ్ళడం, మరలా అక్కడ 10 మందిలో హేళన చేయడం, ఇటువంటి స్నేహ సంబంధమైన వాతావరణం కాకుండా ఆత్మీయ సంబంధం, దేవునితో సంబంధం కలిగి ఉంటే మనం ఉల్లాసంతో ఉంటాం అన్నమాట. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, కేడంతో కప్పినట్లు దేవుడు ఏం చేస్తాడంట, దయతో మనల్ని కప్పుతాడంట. ఆయన దయ ఉంటే మనకి ఇంకా తిరుగులేదు. మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉంటాము ఆత్మీయంగా. ఎప్పుడైతే మన ఆత్మీయ స్థితి మెరుగుపడుతుందో మన శారీరక సంబంధమైన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. కావున నీ నామమును ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఆయన నామాన్ని ప్రేమించే వారంగా ఉందాము. ఆయన యొక్క ప్రేమను మనం పొందుకుంటే మన జీవితం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. మన సమస్యను చూసి ఏమాత్రం దిగజారిపోయి బాధపడి దిగజారిపోవడం అంటే వేరే రకంగా కాదు ప్రియమైన నా సహోదరి సహోదరులారా. అంటే మన హృదయము బాగా కృంగదీసుకోవడం కాదు. మనకన్నా ఎంతో బాధల్లో, ఎంతో కష్టాల్లో, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. వారితో పోల్చుకుంటే మన దేవుని కృప వలన, ఆయన దయ వలన, ఆయన దయతో మనల్ని కప్పాడు కాబట్టి, ఆయన కృపతో మనల్ని ఈ రీతిగా ఉంచాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం. దాన్ని బట్టి దేవునికి మనం వందనాలు తెలియజేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీతిమంతులను ఆశీర్వదిస్తానంటున్నావు, కేడంతో కప్పినట్లు దయతో కప్పుతానంటున్నావు అయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. నీ నామను ప్రేమించేవారు నిన్ను గూర్చి ఉల్లసిస్తారంటున్నావు అయ్యా. తండ్రి, నిన్ను ప్రేమించగలిగితే ప్రభు మా జీవితంలో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నావు అయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. నన్ను దీవులు కుమ్మరించండి ప్రభా. సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. వారు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రభా మరొకరు వినడానికి వీలు కల్పిస్తున్నారయ్యా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, కుటుంబంలో ఎవరైతే వాక్యం వింటున్నారో ఆ కుటుంబాలని ప్రభా, వారి యొక్క బిడ్డల్ని, వారి యొక్క తల్లిదండ్రులని, వారి స్నేహితుల్ని, వారి యొక్క భర్తల్ని, వారి భార్యల్ని, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. వారి రాకపోకల్లో తోడుకుండండి అయ్యా తండ్రి. నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి అయ్యా తండ్రి. నాయన, నీ మేలుల వర్షం ప్రతి బిడ్డపై కుమ్మరించండి ప్రభా. చిన్న బిడ్డలు రాకపోకల్లో తోడుకుండండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు చదువులో జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా తండ్రి. నాయన, మా కుటుంబాలందరినీ ఆశీర్వదించండి ప్రభా. 9వ నెలలో ప్రవేశపెట్టావు, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా తండ్రి. యేసయ్యా తండ్రి, నాయన, నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. నాయన, ఈ చలిగాలి నుంచి ప్రభా, ఈ యొక్క వర్షం వలన వచ్చే చలిగాలి నుంచి ప్రభా తప్పించి నీ వెచ్చని కౌగిట్లో వెచ్చగా ఉంచండి. నీ దర్శన స్థలం భద్రపరచండి ప్రభా. నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.